హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు పెసరట్టు ఎలా చేసుకోవాలో చెప్తాను. పెసర్లు 1.5 గ్లాస్ తీసుకున్నాను. అందులో 1/4 రైస్ తీసుకోవాలి. అవి బాగా కడిగి మళ్ళీ మంచి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టేసేయాలి. మార్నింగ్ చూస్తే ఇలా మంచిగా మెత్తగా నానిపోతాయి. నైట్ ఇవొక్కటి నానబెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అనే టెన్షన్ ఉండకుండా హాయిగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ గ్రైండర్ కప్లో వేసుకొని అందులో కారంకి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీ అండ్ ఉప్పు, కొంచెం వాటర్ వేసి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నేను కొంచెం క్యారెట్ వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. కలిపాక వాటర్ పడితే ఇంకా కొంచెం యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా రెడీ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ రెడీ అయిపోయింది. ప్యాన్ వేడైంది, ఆయిల్ అప్లై చేశాను. కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. వాటర్ వేస్తేనే దోశ స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓన్లీ ఆయిల్ అప్లై చేస్తే దోశ అలా స్ప్రెడ్ అవ్వదు. వాటర్ స్ప్రింకిల్ చేస్తేనే మనకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవచ్చు దోశని. దాని తర్వాత కొంచెం ఆనియన్ వేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఆ ఆనియన్ని ఆ దోశ కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే ఆనియన్ మొత్తం ప్రెస్ చేయాలి. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ఏంటంటే ఆ దోశకి అతుక్కుపోతాయి. మనం రోస్ట్ చేసుకునేటప్పుడు అవి ఊడిపోకుండా మంచిగా దోశకి అతుక్కుపోతాయి. చూడండి ఎంత బాగా కాలిందో. రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఆయిల్ అప్లై చేశాను. మళ్ళీ పెసరట్టు రెడీ అయిపోయిందండి. బాగా రోస్ట్ అయింది. మళ్ళీ ఒక్కసారి ఇటువైపు కాల్చుకోవాలి. క్రిస్పీనెస్ వస్తుంది, లేదు అంటే మెత్తగా ఉంటుంది. చూడండి, క్రిస్పీ పెసరట్టు రెడీ అయిపోయింది. దీన్ని ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.